రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిజిటల్ లైవ్ ఎక్స్క్లూజివ్ లో గాజాపై ఇంకా వార్స్ కొనసాగుతూనే ఉంది. బాంబుల దాడిపైన దాడి చేస్తూనే ఉన్నారు అటుపక్క ఇజ్రాయెల్ నుంచి గాజా పైన. వీళ్ళు ఈ దాడిలో దాదాపు చాలా వేల మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే అట్లీస్ట్ ఒక 77 పాలెస్టీన్లు అయితే చనిపోవడం జరిగింది. అయితే 174 మందికి తీవ్ర స్థాయిలో గాయాలు జరిగాయి. పైగా ఈ అటాక్ దాదాపు 2 స్కూళ్ళ మధ్యలో ఒక బాంబు పెట్టి పేల్చడం జరిగింది. పెద్ద పెద్ద స్కూల్స్ మిడిల్లో బాంబు పెట్టి ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని చంపేయడం జరిగింది. అంతా క్రూరంగా చంపేశారు. అది కాకుండా వెస్ట్ బ్యాంక్లో ఉన్న మస్జిద్ పైన కూడా బాంబు వేయడం జరిగింది ఇజ్రాయెల్ వాళ్ళు గాజా పైన. అయితే పాలెస్టీనియన్ షటిల్ టార్గెట్గా చేసుకొని బాంబులు వర్షంలా కురిపిస్తున్నారు ఇజ్రాయెల్ వాళ్ళు. ఎందుకంటే ఇజ్రాయెల్ పాలెస్టీన్ వార్ నిన్న మొన్నటి యుద్ధం కాదండి, గత సంవత్సరాలుగా 10 ఏళ్లకు మించి జరుగుతున్న వార్ ఇది. ఇజ్రాయెల్ పాలెస్టీన్ గొడవలు మనందరికీ తెలిసిందే. ఆ వార్ ఇప్పటికీ ఒక కొనిక్కైతే రాలేదని అయితే చెప్పుకోవచ్చు మనము. వందల సంఖ్యలో మృతులు చెందుతున్నా అసలు ఏమాత్రం చలించకుండా, అసలు అటుపక్క ఇటుపక్క తగ్గకుండా వార్ని ఒకటే సైతం మీరా మేమా అని చెప్పి ఎవరికి ఎవరు సాటి అని చెప్పి బాంబులు వర్షం అయితే కురిపిస్తున్నట్టు తెలుస్తోంది. అసలు వేలాది మందికి గాయాలు మృతులు జరుగుతున్నా కానీ ఏమాత్రం స్పందించకుండా వీళ్ళు కనికరం కూడా చూపించకుండా ధ్వంసం చేస్తున్నారు. అటుపక్క ప్రాపర్టీ డ్యామేజ్ అవుతున్నాయి. చాలామంది వాళ్ళ మృతి చెందుతున్నారు. అసలు సంబంధం లేకుండా బాంబులు వర్షాలు అయితే కురిపిస్తున్నారు. అయితే వెస్ట్ బ్యాంక్లో మసీదును తగలపెట్టారు ఇజ్రాయెల్ సెటిలర్లు. ఏకంగా మస్జిద్ని తగలపెట్టడం ద్వారా అంటే ముస్లింలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో, అసలు ముస్లింలు జోలికి వస్తే అసలు బాంబులు పేల్చేస్తారు అని చెప్పి వాళ్ళు హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది. అయితే టెర్రరిస్ట్ గ్యాంగ్ మనం చూసుకున్నట్టయితే హౌతీ అనే టెర్రరిస్ట్ గ్రూప్ కూడా ఇజ్రాయెల్ ఏమెన్ వార్లో జరిగినట్టు తెలుస్తోంది. అయితే మొన్న జరిగిన యుద్ధంలో కూడా హౌతీ అనే టెర్రరిస్ట్ గ్రూప్ ఇరాన్కి సపోర్ట్గా ఇరాన్ అనే దేశం తనకి మొత్తం ఆర్మరీస్ కానివ్వండి, లేదంటే వెపన్స్ కానివ్వండి, లేదంటే పెద్ద పెద్ద గ్రెనేడ్స్ కావచ్చు, బాంబ్స్ కావచ్చు, ఇవన్నీ సప్లై చేస్తుంది. ఒక టెర్రరిస్ట్ గ్రూప్ని అయితే తయారు చేసింది. ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి సపోర్ట్గా నిలిచిన ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తుంది. అయితే ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి ఫస్ట్గా ధ్వంసం చేయాల్సింది ఇజ్రాయెల్ అని అనుకుంటున్నారు. అయితే ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏమాత్రం మేము తగ్గము, ఎందుకంటే మా జోలికి వస్తే వదిలేదే లేదు అని గాజా పైన వార్ ప్రకటించింది. ఏకంగా 2 స్కూళ్ళ కింద బాంబు పేల్చేయడంతో ఆ స్కూల్లోని పిల్లలకి చాలా తీవ్రమైన స్థాయిలో గాయాలు జరగడం చోటు చేసుకున్నాయి. పైగా దాదాపు ఒక 174 మందికి గాయాలు జరగడంతో 77 మంది అక్కడికక్కడే ప్రాణాలు విడిచేశారండి. అయితే ముందు వరకు చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ పాలెస్టీన్ వార్లో దాదాపు 45,206 మంది చనిపోవడం జరిగింది. పైగా లక్షలాది మంది, అక్యురేట్గా చూసుకుంటే 107,512 మందికి అయితే చాలా తీవ్ర స్థాయిలో గాయాలు జరిగినట్టుంది. ఇజ్రాయెల్ బాంబుల మీద బాంబులు వేస్తుంటే అసలు పాలెస్టీనియన్స్ ఏమంటున్నారు, వాళ్ళు ప్రాణాలు వదిలేసుకోవడం తప్ప వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేనట్టు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మిలిటెంట్ గ్రూప్స్ని చాలా కోల్పోయారు, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, ఆస్తి నష్టం కానివ్వండి. అసలు పాలెస్టీనియన్స్ చాలా తక్కువగా ఉన్నారు. ఉన్న పాపులేషన్ని కూడా ధ్వంసం చేస్తుంది ఇటుపక్క ఇజ్రాయెల్. అయితే ఐక్యరాజ్య సమితి కూడా వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. దీనికి ఎటువంటి సపోర్ట్ అందించాలో, దీనికి ఇట్లాంటి వార్స్ జరుగుతున్నప్పుడు యుఎన్ఓ యూజువలీ రెస్పాండ్ అవుతుంది. కాకపోతే ఇంత పెద్ద వార్ జరుగుతున్నా వాళ్ళు రెస్పాండ్ కానివ్వండి అసలు సహకరించడం లేదు. దాన్ని హెల్ప్ మాకు కావాలి అని చెప్పి పాలెస్టీనియన్స్ కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులు అసలు పెరుగుతూనే పోతున్నాయి. మృతుల సంఖ్య కూడా చాలా ఒక వైడ్ రేంజ్లో పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు మనం.
2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50,000 మంది మృతి చెందారు. అయితే వీళ్ళకి ఏమాత్రం కనికరం లేకుండా అసలు ప్యాలెస్టీనియన్స్ ని మొత్తం ధ్వంసం చేసేదాకా ఇజ్రాయెల్ వారు ఊరుకునేటట్టు లేరు. ఎందుకంటే ఇదివరకు మనం చూసుకున్నట్లయితే ఈ వార్ ఇప్పుడు జరిగింది కాదు. ఇజ్రాయెల్ హమాస్ వార్ గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. ఫస్ట్ వార్ అయితే 2006, దాని తర్వాత 2008, 2012, 14, 2021లో మళ్ళీ పెద్ద వార్ స్టార్ట్ అయింది. ఆ వార్ స్టార్ట్ అయ్యి 2024 వరకు కొనసాగుతూనే ఉంది. మరి ఇదే క్రమంలో కొనసాగుతుంటే ప్యాలెస్టీనియన్స్ మొత్తం వాళ్ళ జీవితాలని అర్పించుకోవాలనే చెప్పొచ్చు. ఎందుకంటే అసలు దాడుల మీద దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రభుత్వం అటుపక్క. అసలు ఈ వార్ అంతా దేనికి స్టార్ట్ అయింది అని అంటే మిలిటరీ ఇంకా పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల. అంటే పొలిటికల్ గ్రూప్స్ కానివ్వండి, అక్కడ ఉన్న జూయిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మైనారిటీ పాపులేషన్ ఉంది. పైగా అరబ్ వాళ్ళకి అంటే ముస్లిమ్స్ కానివ్వండి, అరబ్స్ కానివ్వండి, వాళ్ళ పాపులేషన్ చాలా మెజారిటీగా ఉంది. సో వీళ్ళ కమ్యూనిటీ కానివ్వండి, లేదంటే మిలిటరీ లేదా పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల వీళ్ళు ఎవరికి ఎంత భూమి వస్తుంది అంటే ఏ మెజారిటీ ఉన్న గ్రూప్స్కి ఎంతమంది ఇక్కడ ఉండాలి అని చెప్పి కాన్ఫ్లిక్ట్ అంటే ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ ప్రాబ్లం గొడవగా మారి దాని తర్వాత వార్గా పెద్ద పెద్ద దాడులు చేసుకొని ప్రాణాలు కోల్పోయే స్థాయికి అయితే ఇప్పుడు చూస్తూనే ఉన్నాము. అయితే ప్యాలెస్టీనియన్స్ కంటిన్యూస్గా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వాళ్ళకి దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. వాళ్ళకి సరిపడా మిలిటరీ సపోర్ట్ కానివ్వండి, లేదంటే ఎయిర్ ఫోర్స్ సపోర్ట్ కానివ్వండి, అటువంటి సపోర్ట్ ఏమీ లేకపోవడంతో వాళ్ళు ప్రాణాలు వదిలేసుకుంటున్నారు. టీవీ లైవ్ ఎక్స్క్లూజివ్ లో చూసుకున్నట్లయితే మనకి చాలా డిస్టర్బింగ్ విజువల్స్ లా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆ బాంబులు ఎంత దారుణంగా పేల్చారంటే ఏకంగా స్కూల్స్ పైన, మాస్క్స్ పైన, మస్జిద్స్ పైన వాళ్ళు టార్గెట్ చేశారు. ఎందుకంటే అక్కడే చాలా మంది ఇప్పుడు ముస్లిమ్స్ కానివ్వండి, వాళ్ళు టైమ్లీ ప్రేయర్స్ ని పాటిస్తూ ఉంటారు. ఎక్కువ మంది ఎక్కడ ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళది పెద్ద పబ్లిక్ స్పాట్ లాగా వాళ్ళు చూసుకొని కరెక్ట్ టైంకి మస్జిద్ కి చాలా మంది పాపులేషన్ అక్కడికి వెళ్ళినప్పుడే బాంబు పేల్చారు. పైగా స్కూల్స్ పసి ప్రాణాలు, పాపం వాళ్ళకి ఏమీ తెలియని మనుషుల్ని కూడా చంపేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే యునైటెడ్ నేషన్స్ సపోర్ట్ అయితే ఇప్పుడు ఎవరికి ఉంది అని అంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండియాకి చాలా సపోర్ట్ చేస్తుంది. ఇండియా ఎవరికి సపోర్ట్ చేస్తుంది ఇట్లాంటి వార్ జరిగినప్పుడు? ఇజ్రాయెల్కా, పాలెస్టీన్కా అంటే ఇండియా అయితే ప్యాలెస్టీనియన్స్కి సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సోర్స్ కానివ్వండి, రిసోర్స్ కానివ్వండి, వాళ్ళకి అసలు ఆర్మరీస్ కానివ్వండి ఎటువంటి సపోర్ట్ లేదు. అట్లాంటి టైమ్స్లో ఇండియా ఎప్పుడు వాళ్ళకి సాయం కల్పిస్తూనే ఉంది. వాళ్ళకి ఫ్లడ్ రిలీఫ్స్ లాగా మేము ఏమేమి సపోర్ట్ చేయాలో వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఆర్మరీస్ కానివ్వండి, ఎటువంటి సపోర్ట్ అన్నా ఇండియా రెడీగా ఉందని చెప్పి తెలపొచ్చు. అదే టైంలో జూయిష్ మైనారిటీస్ ఇంకా అరబ్ మెజారిటీ వాళ్ళ కొట్టుకునే ఈ యుద్ధంలో అసలు ఎవరు నెగ్గుతారు, ఎవరు ఓడిపోతారు అని తెలిసే లోపలే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఎయిర్ స్ట్రైక్స్ అంటే ఎయిర్ ఫోర్స్, అటుపక్క ఎయిర్ ఫోర్స్, పాలెస్టీనియన్ ఎయిర్ ఫోర్స్ ఇంకా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఎయిర్ స్ట్రైక్స్ జరగడం జరిగింది. దీనివల్ల చాలా మంది ఫుడ్ కానివ్వండి, బేకరీస్ కానివ్వండి, మిల్స్ కానివ్వండి చాలా స్కేర్సిటీ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు అది ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం కాకుండా అది ఎక్కడన్నా పడిన తర్వాత దాని కింద ఉన్న మనుషుల పైన కూడా ప్రభావం చూపుతుంది. పైగా దాంట్లో కెమికల్ గ్యాసెస్ వల్ల కానివ్వండి, ఏదైతే మిల్స్ పైన పడిందో, బేకరీస్ పైన పడిందో, పెద్ద ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు మనం.
అయితే పాలెస్టీనియన్స్ కానివ్వండి, ఇజ్రాయెల్స్ కానివ్వండి, వాళ్ళు ఫుడ్ చైన్ పైన దెబ్బ తీస్తున్నారు. ఇది గ్రాడ్యువల్గా అక్కడ వాళ్ళకున్న ఎకానమీ పైన, అంటే గవర్నమెంట్ ప్రభుత్వ ఎకానమీ పైన కూడా దెబ్బ తీస్తున్నారు. డైరెక్ట్గా వాళ్ళు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ ఎకానమీ గురించి కూడా వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా చర్యలు తీసుకొని వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఏ టైంలో బాంబు వేయాలి, ఎక్కడెక్కడ పెట్టాలి అని చెప్పి కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి వార్ డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే గ్లోబల్ ఎకనామీ అంటే ఇప్పుడు పాలెస్టీన్ కావచ్చు, ఇజ్రాయెల్ నుంచి కావచ్చు, వాళ్ళ ట్రేడ్ ఎవరికైతే ఉందో వేరే ఒక కంట్రీ టు కంట్రీ ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. యూఎస్ నుంచి ఇండియాకి చాలా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, ఇండియా నుంచి అలాగే యూఎస్కి కానివ్వండి, ఇజ్రాయెల్కి కానివ్వండి చాలా ఎక్స్పోర్ట్ కూడా అవుతూ ఉంటాయి. అలాంటి ప్రైమ్ టైంలో ఇజ్రాయెల్ నుంచి మనకి ఏమేమి వస్తాయి, పాలెస్టీన్ ఇజ్రాయెల్ నుంచి మనకి దాదాపు పర్ల్స్ కానివ్వండి, ముత్యాలు కానివ్వండి, చాలా ప్రెషియస్ జెమ్ స్టోన్స్ కానివ్వండి, అటుపక్క భూమి నుంచి వచ్చిన న్యాచురల్ డైమండ్స్, ప్రెస్టీజియస్ స్టోన్స్, సఫైర్స్ కానివ్వండి, రూబీస్, ఎమరాల్డ్స్ అన్నీ అక్కడి నుంచి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి ఇజ్రాయెల్ నుంచి కానివ్వండి, పాలెస్టైన్ నుంచి కానివ్వండి, అటు పక్క నుంచి జెమ్ స్టోన్స్ని, లేదంటే పర్ల్స్ని, ప్రెషియస్ స్టోన్స్ని, ఆయిల్ని, చాలా ముఖ్యంగా ఆయిల్ ఇంకా పెట్రోల్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటాము. అయితే అక్కడి నుంచి వచ్చే ట్రేడ్ కూడా ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ అవన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది ఇండియాకి. యూజువల్గా పర్ల్స్, ప్రెషియస్ స్టోన్స్, ఆయిల్, పెట్రోలియం ఇవన్నీ ఇజ్రాయెల్ నుంచి రావడంతో ఇప్పుడు ఈ వార్ జరగడంతో ఇజ్రాయెల్కి వేరే కంట్రీస్కి ఉన్న ట్రేడ్ కూడా కొంచెం బలహీనంగా మారిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఇజ్రాయెల్ ఇంకా గాజాలో జరుగుతున్న వార్ వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ట్రేడింగ్ సర్కిల్ ఇంకా గ్లోబల్ ఎకానమీ పైన కూడా చాలా పెద్ద ఎఫెక్ట్ పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో మనం చూసుకున్నట్లయితే ఆయిల్ రేట్స్ కానివ్వండి, పెట్రోల్ రేట్స్ కానివ్వండి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వార్ ఉట్టి వాళ్ళిద్దరి మధ్యలో జరిగేది కాదు, వాళ్ళిద్దరి వల్ల ప్రపంచం మొత్తానికి ఒక థ్రెట్ లాగా నిలబడుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ గాజా ఇంకా ఇజ్రాయెల్ వార్ ఎప్పటి ఎండ్ కార్డ్ పడుతుందో ఇంకా చెప్పలేము. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారో, అసలు వీళ్ళు నేషనల్ సెక్యూరిటీ ఇంకా పీస్కి చాలా హాని కలిగిస్తున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, దీనిపైన మీరేమనుకుంటున్నారో కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. దాన్ని బట్టి మేము ఏ రకంగా సహాయపడగలమో కూడా చూస్తాం.